అమరావతి రైతుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. చంద్రబాబు తీరు మీద అసహనం పెరుగుతోంది. రాజధానికి భూములిచ్చిన రైతులు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాటు తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు. అసలు అమరావతి ఉంటుందో ఊడుతుందో అనే అనుమానాల మధ్య భయాందోళనలతో సాగారు. చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమం నిర్వహించి అది రాష్ట్రంలో అధికార మార్పిడికి దోహదపడే స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి అమరావతి రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత చూస్తే రైతుల ఆశలన్నీ నీరుగారిపోతున్నట్టు కనిపిస్తోంది. అమరావతి గురించి చంద్రబాబు సర్కారు ఏదో సాధిస్తుందని ఆశిస్తే రైతుల్లో అందుకు విరుద్ధంగా నిరాశ నైరాశ్యం చుట్టుముడుతున్నాయి. తాజాగా ఒక రైతు అమరావతి ప్రాంతంలో భూములిచ్చి చంద్రబాబు సర్కారు మీద నమ్మకంతో ఇన్నేళ్లగా సాగుతున్నటువంటి రైతు మీడియా ముందుకొచ్చి తన బాధను వెల్లడించాల్సి వచ్చింది. తానెంత ఇబ్బంది పడుతున్నాడో వాపోవాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తనకిచ్చినటువంటి ప్లాట్ల వ్యవహారం ఎప్పటికీ స్పష్టత లేకపోవడంతో తీవ్రంగా కలత చెందుతున్నట్టు చెప్పాల్సి వచ్చింది. అంటే ఇలాంటి రైతులు ఎంతమంది ఉన్నారు? ఒక రైతు నాయకుడికే ఈ మాదిరిగా ప్లాట్లు ఇచ్చినటువంటి వ్యవహారం తేలకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసినప్పటికీ ఆ భూమి మరొకరి చేతుల్లో కొనసాగుతుంటే ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి పరిస్థితి ఉంటే ఇక మిగిలిన 28,000 మందిలో సాధారణ రైతుల పరిస్థితి ఏంటి? అతి నామమాత్రంగా చిన్న మొత్తాల్లో భూములు ఇచ్చినటువంటి రైతాంగం పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తీరు మీద తెలుగుదేశం పార్టీ సానుకూలూరు నుంచే సందేహాలు బలపడుతున్నాయి. కేవలం రైతుల విషయంలోనే కాదు, మొత్తం సిఆర్డీఏ, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ తీరు మీదే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ వ్యవహార శైలిని అనేక మంది తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో మంత్రి నారాయణ అమరావతికి సంబంధించి ఏకపక్షంగా సాగుతున్నారు అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దలేకపోతున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అమరావతి రైతుల్లో పెరుగుతున్నటువంటి ఈ అనుమానాలు, ఈ సందేహాలు ఎటు మళ్ళుతాయో అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ అనుమానాలు బలపడితే ఇప్పటికే చంద్రబాబు సర్కారు అనేక అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తొలి దశలో భూములు ఇచ్చినటువంటి రైతుల వ్యవహారం తేలకపోవడం వల్లే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటూ చంద్రబాబు సర్కారు ప్రయత్నాలు చేసినా ముందడుగు వేయలేకపోయింది. ఆలోచన ఉన్న ఆచరణలో సాగలేనటువంటి స్థితి వచ్చేసింది. 28,000 మంది రైతులకు సంబంధించినటువంటి వ్యవహారమే పరిష్కారం కానప్పుడు మిగిలిన రైతులు ఇంకెందుకు భూములు ఇవ్వాలి అనే ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తొలి దశలో ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చినటువంటి రైతుల విషయాన్ని తేల్చడానికి చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి వైనం అమరావతి రైతులను ఆగ్రహానికి గురి చేస్తుంది. ప్రభుత్వ తీరు పట్ల అవసరమైతే తమ గొంతు విప్పాలి అనే స్థాయికి వస్తున్నారు. ఇప్పటికే మీడియా ముందు అక్కడక్కడ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా త్వరలోనే అమరావతి రైతులు తమకు పూర్తిగా న్యాయం చేయకపోతే రోడ్డెక్కేసే పరిస్థితి కూడా ఉంటుందా అనే అభిప్రాయం వినిపిస్తోంది. అమరావతి రైతులంటే తెలుగుదేశం పార్టీ పట్ల పూర్తి విధేయతతో సాగినట్టుగా మొన్నటి ఎన్నికల ఫలితాలు సాటుతున్నాయి. అలాంటి అమరావతి రైతుల్లోనే ఇప్పుడు టీడీపీ మీద అనుమానాలు బలపడి చంద్రబాబు తీరు మీద సందేహాలు ముదురుతుంటే ఇక సర్కారు మనుగడ ఎట్టా అనే ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎప్పటికైనా అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల విషయంలో తాత్సార్యం లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. తాను అనుకున్నదే జరగాలి అనే పందాలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి ఏకపక్ష ధోరణి అమరావతి రైతుల్లో అసహనాన్ని పెంచుతున్నటువంటి తరుణంలో కూటమి సర్కారుకి చాలా పెద్ద సమస్యలు ముందుంటాయా అనే సందేహాలు కూడా చాలామంది నుంచి వస్తున్నాయి.